ఓకే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫిల్టర్. ఫిల్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఏ కైండ్ ఆఫ్ సినారియోలో ఫిల్టర్ యూజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫిల్టర్ అంటే ఏంటి? సింపుల్‌గా ఇక్కడ చూడండి. ఫిల్టర్ అనే ఒక కీవర్డ్‌లోనే ఉంది చూడండి. ఫిల్టర్ అంటే ఏంటి? యాక్చువల్లీ మన ఇంట్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా వాటర్ గాని ఏంటి ఏం చేస్తాం? ఫిల్టర్ ఏం చేస్తది? ప్యూరిఫై చేసి మనకి ఏది కావాలో అందులో ఏమైనా మలినాలు గట్టా ఉంటే సో ఆ టెర్మినాలజీ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ దాన్ని ప్యూరిఫై చేసి లైక్ మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటాం. రెస్ట్ ఆఫ్ థింగ్స్ వదిలిస్తుంటాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. మనకి ఏదైనా డేటా అనేది సోర్స్ నుంచి డేటా అనేది ప్రాసెస్ చేసేటప్పుడు ఇందులో చాలా డేటా ఉంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేలోడ్ చూసుకుందాం. ఇది ఎంటైర్ పేలోడ్ ఉంది. ఈ పేలోడ్‌లో నాకు ఏం కావాలి? ఓకే. సో ఇక్కడ మనం డిస్కస్ చేసే డేటా ఏంటంటే ఫిల్టర్. ఓకేనా? ఫిల్టర్ అంటే ఏంటి అంటే
సో మనం రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మన సిపిఐతో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటాను ప్రాసెస్ చేస్తుంటాం. ఓకేనా? కాన్స్టెంట్లీ డేటా అనేది మన జాబ్ ఏంటి, డేటాని ప్రాసెస్ చేయడం, ఎక్స్చేంజ్ చేయడం అది. ఓకేనా? ఈ చేంజ్ చేసేటప్పుడు నువ్వు ఏమైనా డేటాను చెక్ చేద్దాం అనుకున్నావు, పర్టికులర్ ఫీల్డ్లో పర్టికులర్ వాల్యూ ప్రాపర్గా వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ ఐడీలు ఉన్నాయి, ఈ ప్రొడక్ట్ ఐడి ఇది లేదా మొబైల్ నెంబర్ కానీ వాల్యూస్ కానీ ప్రాపర్గా వస్తున్నాయా లేదా, పర్టికులర్ వాల్యూస్ నువ్వు చెక్ చేయాలి. అలా అలా అనుకుంటే ఎలా చెక్ చేస్తాము? ప్రతిదీ ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది. ఈ ల్యాక్ ఇది ఉంది, ఈ ఐటెంలో చూసారు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఫీల్డ్లో నేను డైమెన్షన్ విత్ అనేది ఉంది, ఇది పాయింట్ నెగిటివ్లో వస్తుందా, అలా ఏదైనా ఒక వాల్యూని చెక్ చేద్దాం అనుకోండి. ఇలా ప్రతి ఫీల్డ్లోకి వెళ్ళి చెక్ చేయాలనుకుంటే నాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడంటే ఎంత ఒక 4 రికార్డ్స్ 5 రికార్డ్స్ ఉన్నాయి. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి 1000 రికార్డ్స్ ఉంటాయి, 2000 రికార్డ్స్ ఉంటాయి, 300 రికార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఇలా కాదు, నాకు పర్టికులర్ ఫీల్డ్లో పర్టికులర్ వాల్యూ నెగిటివ్, సో ప్రాపర్ స్ట్రక్చర్లో ప్రాపర్గా డేటా అనేది వస్తుందా లేదా. ఓకేనా? లైక్ స్ట్రక్చర్ ఫార్మెట్, డేటా ఫార్మెట్, స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా, అలాంటివన్నీ చెక్ చేసి ప్రాసెస్ చేసేదానికి సో ఈ ఫిల్టర్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం ఒక బిజినెస్ కేసులో. ఏ బిజినెస్ కేసు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇదే వెయిట్ అని చూద్దాం. వెయిట్ ఇప్పుడు 4.5 ఇలాగే ఉంటుంది, గ్రామ్స్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సమ్ కేసెస్ నీకు నెగిటివ్ ఏదో ఇష్యూ వస్తుంది, వెయిట్ అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఇన్సర్ట్ అవ్వట్లేదు, అది నెగిటివ్లో ఉండటం వల్ల ఇప్పుడు వెయిట్ ఎప్పుడు మైనస్లో ఉండదు కదా, ఇప్పుడు ప్లస్ కేజీస్లో అని ఏదో ఒకటి ఉంటుంది. సో రాంగ్గా వస్తుంది, ఒక రాంగ్గా వస్తుంది, అది డేటా మేబీ వాల్యూ ఇష్యూ ఏమో అనేది నీ డౌట్. ఇప్పుడు ఆ వాల్యూ లేదు, మొబైల్ నెంబర్ నువ్వు ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా? మొబైల్ నెంబర్ని ఇన్సర్ట్ చేస్తున్నావు. సో మొబైల్ నెంబర్ని ప్రాసెస్ చేసేటప్పుడు నువ్వు ఆడేం చేశాడు, ఒక కాన్స్టెంట్గా 10 నెంబర్స్ అయితేనే వాల్యూ చేశాడు. ఓకేనా? 10 నెంబర్స్ అయితేనే పంపించమన్నాడు, అంతకంటే ఎక్కువైతే 12th అయితే అది వాల్యూ ఫెయిల్ అయిపోతుంది. ఆడ ఒక వ్యాలిడేషన్ రాసుకున్నాడు రిసీవర్ సైడ్. సో రిసీవర్ సైడ్ వ్యాలిడేషన్ రాసుకున్నాడు, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందో నీకు అర్థం కావట్లే. ఎందుకు? డేటా మేబీ లెంత్ అనేది ఆయన డిఫైన్ చేశారు, దే హ్యావ్ టు ఫిక్స్ ద 10 digits ఓన్లీ. సో నువ్వేం చేస్తావు, నా దగ్గర నాకు ప్రాపర్గా ఉందని నువ్వు చెక్ చేసుకోలేవు. 2000 ఉంది, ప్రతి ఇది ఒక రికార్డ్, ఈ రికార్డులో ఈ మొబైల్ నెంబర్ని ఇలా ఇలా చెక్ చేసుకోలేవు కదా, చాలా టైం పడుతుంది. దానికోసం అలాంటి సందర్భాల్లో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా ఉందా లేదా, సో అలాంటి దానికోసం ఈ ఫిల్టర్లో ఒక ఆప్షన్స్ అనేది మనం డిఫైన్ చేశాడు. ఇక్కడ చూడండి, వాల్యూ టైప్ ఈక్వల్స్ టు నోడ్ లిస్ట్, బులియన్, స్ట్రింగ్, బులియన్. చూడండి ఇక్కడ బులియన్, ఇంటిజర్, స్ట్రింగ్, నోడ్ లిస్ట్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అనేవి డిఫైన్ చేశాడు. సో ఈ ఫిల్టర్ను ఉపయోగించి ఏం చేస్తావు నువ్వు, ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉందో ఆ రిక్వైర్డ్ డేటాను ప్రాసెస్ చేస్తావు బేస్డ్ ఆన్ ద కండిషన్స్. అంతే కదా, ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు బేస్డ్ ఆన్ ద కండిషన్స్ని నువ్వు డేటాని ప్రాసెస్ చేస్తావు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద ఎక్స్పాత్ కండిషన్. ఇంకొక డౌట్ రావచ్చు, మీరు ఫిల్టర్లో కూడా చెప్పారు కదా, ఫిల్టర్లో కూడా ఈ రోటర్లో కూడా మాట్లాడుకున్నాం కదా, రోటర్ ఈజ్ ఆల్సో ప్రాసెస్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకేనా? ఇది రోటర్కి రెండు కూడా ఒకటే కదా, మీరు ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ద కండిషన్స్ బట్టే ప్రాసెస్ చేస్తా ఉంటున్నారు. ఫిల్టర్లో కూడా బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఇది ఫిల్టర్, ఇది రోటర్. ఓకేనా? ఇది రోటర్, ఇది ఫిల్టర్. ఓకేనా? ఫిల్టర్, ఈ రెండు కూడా ఏమంటున్నాను నేను, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ వి నీడ్ టు ప్రాసెస్ ద డేటా. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి, రోటర్కి ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఒక్కసారి కండిషన్ సాటిస్ఫై అయితేనే ఎయిదర్ యూ హ్యావ్ టు డిఫైన్ ద కండిషన్స్. ఓకేనా? ఇది ఏదైతే కండిషన్ నువ్వు డిఫైన్ చేసావో ఆ కండిషన్స్ ఎక్స్పాత్ కండిషన్ డిఫైన్ చేసావో డేటా అని ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? సింగిల్ అవుట్పుట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సింగిల్ అవుట్పుట్, ఓకేనా, ఒక బ్రాంచే ఉంటుంది ఇక్కడ. ఒకసారి కండిషన్ సాటిస్ఫై అయిందనుకో ప్రాసెస్ చేస్తుంది. బట్ రోటర్ అలా కాదు, ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ ద కండిషన్, ఇక్కడ కండిషన్ డిఫైన్ చేసావు, ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయిందనుకో, సాటిస్ఫై అయితే ఈ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకేనా? ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఇంకో బ్రాంచ్కి వెళ్తుంది. వీ నీడ్ టు ప్రాసెస్ ద సేమ్ డేటా టు మల్టిపుల్ బ్రాంచెస్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఓకేనా? దట్ ఈస్ ద కాల్ రూటర్. ఓకేనా? దీనికి డిఫరెన్స్ అదే. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం రూటర్ అనేది ఎక్స్ఎంఎల్ సపోర్ట్ చేస్తుంది, నాన్ ఎక్స్ఎంఎల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే? బట్ ఫిల్టర్ అలా కాదు, ఓన్లీ సపోర్ట్ ద ఎక్స్ఎంఎల్ ఓన్లీ. ఓకే? నేను ముందు క్లాస్లో చెప్పాను, ఫిల్టర్ ఫిల్టర్ ఎందుకని చెప్తున్నా, రూటర్ ఆల్సో వీ హ్యావ్ టు సే ప్రాసెస్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్, వీ నీడ్ టు సెండ్ ద డేటా డిఫరెంట్ బ్రాంచెస్. ఫిల్టర్ ఆల్సో వీ నీడ్ టు ప్రాసెస్ ద ఇన్కమింగ్ డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్స్. బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి డేటాని ప్రాసెస్ చేస్తామని చెప్తున్నాం. మీకు మరలా ఆ డౌట్ రావచ్చు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితేనే ప్రాసెస్ చేస్తుంది ఫిల్టర్, కానీ అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్.
బట్ రూటర్ అలా కాదు, కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో ఒక బ్రాంచ్కి వెళ్తుంది, కండిషన్ సాటిస్ఫై అయినది అనుకో ఇంకో బ్రాంచ్ ఏముంటుంది, డిఫాల్ట్ బ్రాంచ్ ఉంటుంది. ఓకేనా, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ బ్రాంచెస్ ఉండవు, సింగిల్ బ్రాంచ్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా సమ్ ఇంటర్వ్యూ గైస్ ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిల్టర్ అండ్ రూటర్. ఓకేనా, filter and router, they have multiple branches in the router, but filter is only single branch. Okay now, also filter will be supported only XML only, but router will be supported XML as well as non-XML also. Okay, clear? So let's talk on the word. Okay, నేను ఏం చెప్పాను, బిజినెస్ కేసు ఇక్కడ ఫిల్టర్ చూడండి, ఈ డేటాని ఎలా ఎలా ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తాను. ఓకేనా, ఇక్కడ నేను ఒక కండిషన్ చూడండి, ఇక్కడ వాల్యూ టైప్ అనేది ఉంది, ఇక్కడ వాల్యూ టైపు ఏటోటి ఉన్నాయి, ఫిల్టర్ స్టెప్ అనేది ఈ ఎక్స్పాత్ వదిలేయండి. ఇప్పుడు ఈ ఎక్స్పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్స్ఎంఎల్ కండిషన్, ఎక్స్ఎంఎల్ డేటాని ప్రాసెస్ కానీ వ్యాలిడేషన్స్ కానీ చేయాలంటే ఇదే కదా, కంటెంట్ మోడిఫైర్లో కానీ ఎక్కడైనా ఏతో ఎక్స్పాత్ అనేది ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏమైనా ఇన్పుట్ నుంచి ఎక్స్ఎంఎల్ వస్తుంది, నువ్వు ప్రాసెస్ చేయాలనుకుంటే ఫిల్టర్ చేయాలనుకుంటే ఎక్స్పాత్ యూజ్ చేస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఎక్స్ఎంఎల్లో ఎక్స్పాత్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రియల్ టైంలో కూడా మోస్ట్ 90% డిఫైన్ డేటా అనేది ఎక్స్ఎంఎల్లో వస్తుంది. ఆ ఎక్స్పాత్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా ప్రాసెస్ చేస్తాం, కండిషన్ డిఫైన్ చేస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఎక్స్పాత్ కండిషన్స్లో 2 ways ఉంటుంది. వన్ ఇది దీన్ని అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ అంటారు. ఓకేనా, ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. ఓకే, సో అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ ఎక్స్పాత్ కండిషన్ 2 different ways ఉంటుంది. డిఫరెంట్ వే ఏంటంటే అబ్సల్యూట్ పాత్ అంటారు, రిలేటివ్ పాత్ అంటారు. అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే రూట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, నువ్వు ఎంటర్ ఇది నా పేలోడ్. ఓకే, నా పేలోడ్లో నాకు ఈ డైమెన్షన్ కానీ డైమెన్షన్ యూనిట్ కావాలి. ఓకే, నేను దీన్ని కాల్ చేసుకోవాలనుకుంటే, డిఫైన్ చేయాలనుకుంటే ఫస్ట్ రూటు, తర్వాత ఐటమ్, తర్వాత డైమెన్షన్ యూనిట్ అని రాశాను అనుకో. యూ నీడ్ టు స్టార్ట్ విత్ పాత్ యాజ్ ఎ రూట్. ఓకేనా, రూట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద కాల్ అబ్సల్యూట్ పాత్. ఓకేనా, దట్ ఈస్ ద కాల్ అబ్సల్యూట్ పాత్. ఓకే, బ్లైండ్గా గుర్తుంచుకో, రూట్ నుంచి స్టార్ట్ అయితే అబ్సల్యూట్ పాత్. లేదు డైరెక్ట్ నేను కేటగిరీ డిఫైన్ చేశాను అనుకో, దట్ ఈస్ ద కాల్ రిలేటివ్ పాత్. ఓకే, ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు, బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిలేటివ్ పాత్ యూజ్ చేస్తారు, అబ్సల్యూట్ పాత్ కూడా ఉపయోగిస్తారు. మల్టిపుల్ లైన్ ఐటమ్స్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇలా సింగిల్ పేలోడ్ సింగిల్ ఐటమ్ ఉందనుకోండి, డైరెక్ట్గా రిలేటివ్ పాత్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక రూట్లో ఒక ఐటెంలో ఒక ఐటమ్ ఉంటుంది, దాని కింద ఐటెంలో కూడా ఇంకో దగ్గర సేమ్ నేమ్తో ఉంటుంది. ఓకేనా, వన్ ఐటమ్ ఉంది, హెడర్ ఉంది, మళ్ళీ ఐటమ్ ఉంది. ఓకే, ఆ ఐటెంలో కూడా సేమ్ నేమ్ ఉంది, ఇక్కడ వెయిట్ యూనిట్ ఉంది, అక్కడ కూడా వెయిట్ యూనిట్ ఉంది. అలాంటి సందర్భాల్లో మీరు రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఆ కండిషన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద అబ్సల్యూట్ పాత్ అండ్ దిస్ ఇస్ ద అబ్సల్యూట్ పాత్, దిస్ ఇస్ ద కేటగిరీ. డైరెక్ట్గా డబుల్ స్లాట్ స్టార్ట్ అయితే కేటగిరీ అయితే రిలేటివ్ పాత్ అంటారు. ఓకేనా, బ్లైండ్గా గుర్తుంచుకోవాలంటే రూట్తో స్టార్ట్ అయితే దట్ ఈస్ ద అబ్సల్యూట్ పాత్, డైరెక్ట్ డబుల్ స్లాట్తో స్టార్ట్ అయితే రిలేటివ్ పాత్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఇక్కడ వాల్యూ టైప్ కోసం మాట్లాడుకుందాం. ఎక్స్పాత్ కోసం మాట్లాడుకున్నాం కదా, వాల్యూ టైప్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఈ వాల్యూ టైప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ వాల్యూ టైప్ని బేస్ చేసుకుని నువ్వు డేటాని ప్రాసెస్ ఫిల్టర్ చేస్తూ ఉంటావు. ఓకేనా, డేటాని ఫిల్టర్ చేస్తూ ఉంటావు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఎక్స్ఎంఎల్ డేటాని నువ్వు ఏ విధంగా ఫిల్టర్ చేసి నువ్వు ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నావు. సింపుల్ లాజిక్, మనం డేటాని ప్రాసెస్ కానీ ఏదైనా యాపిల్స్ సాగ్రిగేట్ చేసేటప్పుడు, ఓకేనా, స్మాల్ సైజు బిగ్ సైజు అలా ఎలాగైతే సాగ్రిగేట్ చేస్తా, ఇలాగ నా రిక్వైర్మెంట్ బట్టి, వాటి రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు ఏమైనా ఏమైనా వెండర్స్లో లైక్ మార్కెట్ యాపిల్స్ కానీ ఇంకేమైనా జాగ్రత్త బిగ్ సైజు స్మాల్ సైజ్ అలా అలా ఒకదాన్ని వాళ్ళు ఎలాగైతే సాగ్రిగేట్ చేసుకుంటారో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇంపోర్ట్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇక్కడ కూడా అంతే. అది మామూలు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాను, మీరు నవ్వొద్దు. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. వాల్యూ టైప్ ఉన్నదంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బులియన్ అంటే ఇంటిజర్, నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు కంప్లీట్గా స్ట్రింగ్ అంటే ఏట్లేదు, స్ట్రింగ్ వాల్యూస్ నువ్వు ఏవైనా స్ట్రింగ్ రిలేటెడ్ వాల్యూస్ ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేద్దాము అనుకుంటే ఈ ఇన్పుట్ పేలోడ్ నుంచి నీ నోట్లో ఏమైనా స్ట్రింగ్ వాల్యూస్ ఉంటే స్ట్రింగ్ యూజ్ చేస్తాను. ఓకే, లేదు నోడ్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వి నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఎంటైర్ ఎక్స్ఎంఎల్ పేలోడ్లో నీ యొక్క నోడ్ అంటే ఏంటి అంటే నోడ్ లిస్ట్ అంటే ఏంటి,
నోడ్ అంటున్నా, నోడ్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఈ కేటగిరీ అనేది ఒక నోడ్. ఈ కేటగిరీలో ఈ ఫీల్డ్ ఏమని ఇక్కడ నోడ్ అంటారు. ఓకేనా, మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో వీ నీడ్ టు క్యాప్చర్ ఆల్ ద నోడ్ డీటెయిల్స్ అంటారు. అంటే నోడ్ అన్న ఫీల్డ్ అన్న ఒకటే. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో నోడ్ అని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నోడ్ లిస్ట్ అంటే ఆల్ ద నోడ్స్, ఈ కేటగిరీ ఉన్న కేటగిరీలో ఉన్న ఎంటైర్ యాక్చువల్లీ చూద్దాం, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, బులియన్ అంటే ఏంటి? ఓకేనా, బులియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. నీకు ఏదైనా వాల్యూని సెట్ చేసుకోవాలనుకుంటున్నావు, ఆ వాల్యూ ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకేనా, ఇంటీజర్ అంటే ఏంటి? ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ఏవైనా హ్యాండిల్ చేయాలనుకుంటే నోమర్ ఇంటీజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ నోడ్ లిస్ట్. ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ నోడ్ లిస్ట్. ఓకేనా, నోడ్ లిస్ట్ అనేది నేను పెట్టాను. నోడ్ లిస్ట్ పెట్టి నేను ఏం చేశాను, నా దగ్గర చాలా ఉన్నది, కేటగిరీ ఉంది, కేటగిరీలో నోట్ బుక్స్ ఉన్నాయి, ఇలా ఉన్నది, పీడిఎఫ్ ఉంది, ఆర్గనైజ్ చాలా ఉన్నాయి. ఓకేనా, నేను నాకు ఏముంది, నాకు కేటగిరీలో ఏ కేటగిరీలో ఏవే కేటగిరీలు ఉన్నాయి, నాకు చాలా కేటగిరీస్ ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్లో బేస్డ్ ఆన్ ద కేటగిరీ డేటా స్ప్లిట్ చేసిమంటారు. ఓకేనా, నాకు ఈ డేటా స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అర్థం కాల, ఏంటి అనేది స్ప్లిట్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి అనేది నాకు అర్థం కాల. వాడు ఏమంటున్నాడు, వీ నీడ్ టు స్ప్లిట్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్స్, బేస్డ్ ఆన్ ద కేటగిరీ. ఓకేనా, కేటగిరీని బేస్ చేసుకుని నువ్వు డేటాను స్ప్లిట్ చేయు అన్నాడు. ఓకే, ఇప్పుడు నా దగ్గర అంటే 4-5 పేలోడ్లు ఉన్నాయి. ఏంది, బట్ 100 మల్టిపుల్ డేటాస్ వచ్చినప్పుడు నేను ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తాను? క్లయింట్ని అడిగితే నాకు తెలియదు ఏ కేటగిరీలు ఉన్నాయో. నువ్వు షార్ట్ అవుట్ చేసుకో ఫస్ట్. యూ నీడ్ టు షార్ట్ అవుట్ ద కేటగిరీ, దెన్ యూ నీడ్ టు ప్రాసెస్ ద డేటా. ఓకే, బేస్డ్ ఆన్ ద కేటగిరీ. ఓకేనా, నేనేం చేస్తాను ఇప్పుడు, కేటగిరీ ఎలా ఉంది? ఓకేనా, ఐ నీడ్ టు ఫిల్టర్ ద ఓన్లీ కేటగిరీ డే లిస్ట్ ఆఫ్ ద నోట్స్, ఆల్ ద నోట్స్ ఫ్రమ్ ద కేటగిరీ రిలేటెడ్ ఏ డేట్ ఉన్నాయో నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సేవ్ చేశాను, డిప్లాయ్ కూడా చేశాను. లెట్స్ సి, ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు ఇంకా. సో నేను ట్రేస్ పెడుతున్నా. సో లెట్స్ సి, ఇవ్వండి, నేను ట్రిగ్గర్ చేస్తాను అంటే సేమ్ డేటా. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. అవుట్పుట్ దేని దీనిది, నోడ్ లిస్ట్ అవుట్పుట్. ఇది నోడ్ లిస్ట్ అవుట్పుట్, నోడ్ లిస్ట్ అవుట్పుట్. చూడండి కేటగిరీలో ఏ డేటా ఉంది, నోట్బుక్స్ ఉన్నాయి, మల్టిపుల్ టైమ్స్ ఉన్నది. ఒక డేటా పీడిఎఫ్ ఆర్గనైజ్. సో మల్టిపుల్ టైమ్స్ నాకు అవసరం లేదు. ఓకే, నోట్బుక్ ఉంది, పీడిఎఫ్ ఆర్గనైజ్, స్కానర్ ఉంది, మల్టిపుల్ ఫంక్షన్ ప్రింటర్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి. దీస్ కైండ్ ఆఫ్ కేటగిరీ డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఇన్పుట్. ఓకేనా, ఫ్రమ్ ద XML. ఓకే, సో నాకు ఒక బేస్డ్ ఆన్ ద కేటగిరీ హ్యావ్ టు వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద డేటా. ఓకే, చూడండి దట్ ఈస్ ద కాల్ నోడ్ లిస్ట్. నోడ్ లిస్ట్ అంటే ఏమని అడుగుతుండే, వీ నీడ్ వాట్ ఈస్ ద నోడ్ లిస్ట్ అని మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా, వీ నీడ్ టు క్యాప్చర్ ఆర్ డిస్ప్లే ఆల్ ద లిస్ట్ ఆఫ్ ద వాల్యూస్ రెస్పెక్టివ్ నోడ్ ఆర్ రెస్పెక్టివ్ ఫీల్డ్ వాల్యూ. ఓకేనా, ఈ రెస్పెక్టివ్ ఫీల్డ్ సంబంధించి వీ నీడ్ టు పాపులేటెడ్ ఫిల్టర్ ద ఆల్ ద వాల్యూస్, దట్ ఈస్ ద కాల్ నోడ్ లిస్ట్. ఓకేనా, నాకు వచ్చిన ఇన్కమింగ్ పేలోడ్లో ఏదైతే వస్తుందో దాన్ని వచ్చిన పర్టికులర్ ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్లో ఆల్ ద వాల్యూస్ నేను చూడాలి అనుకుంటున్నాను. ఓకే, దట్స్ కైండ్ ఆఫ్ సినారో వీ కెన్ యూజ్ ద నోడ్ లిస్ట్. చూడండి, వెన్ యూ గివ్ ఏ నోడ్ లిస్ట్, డిస్ప్లే ఆల్ ద కేటగిరీ డీటెయిల్స్ మీన్స్ డిస్ప్లే ఆల్ ద నోడ్ డీటెయిల్స్. ఓకేనా, ఈ యొక్క కేటగిరీ యొక్క నోడ్ డీటెయిల్స్ అన్ని ప్రాసెస్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రాక్ట్ ద మల్టిపుల్ నోట్స్ అలాంగ్ విత్ వాల్యూస్. ఓకేనా, ఇప్పుడు నేను ఏమన్నాను ఇందాక, నాకు కేటగిరీలో ఏ ఏ వాల్యూస్ ఉన్నాయో నాకు తెలియదు. ఓకేనా, ఆ కేటగిరీలో ఉన్న అలాంగ్ విత్ నోడ్ అలాంగ్ విత్ వాల్యూస్ నేను పాపులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, కేటగిరీ అలాంగ్ విత్ వాల్యూస్, దట్ కైండ్ ఆఫ్ సినారియో వీ హ్యావ్ టు యూజ్ ఆన్ ద నోడ్ లిస్ట్. ఓకే, దిస్ ఇస్ ద నోడ్ లిస్ట్. సో సెకండ్ వన్, నోడ్. నోడ్ నోడ్కి నోడ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇంటర్వ్యూ కూడా అడుగుతాడు, వాట్ ఆర్ ద వాల్యూ టైప్స్ అవైలబుల్. మరొకసారి చెప్తున్నాను, వాట్ ఆర్ ద వాల్యూ టైప్స్ అవైలబుల్ ఇన్ దట్, ఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ నోడ్ లిస్ట్. ఓకేనా, సో డిప్లాయ్ చేశాను. లెట్స్ సి, ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అవ్వలేదు. బేసిక్ వెరీ సింపుల్. దేని చాలా ఫిల్టర్ అనేది వెరీ ఫ్యూ కేసెస్ వాడతారు. ఓకేనా, బట్ దిస్ చాలా సింపుల్ ఇది. ఓకేనా, దీనికోసం మనం అంత ఫిల్టర్ అంటే ఏంటి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు సింపుల్గా ఆన్సర్ చెప్పినట్టు ఉండాలి. ఓకే, లెట్స్ సే హ్యావ్ ట్రిగ్గర్ ఇట్.
చూడండి ఏమొచ్చింది. సో నోట్బుక్ రెండు మూడు సార్లు ఉంది కాబట్టి నేను ఏం పెడతాను, మారుస్తున్నాను. ఓకే, మీకు ఇంకో భాషలో అర్థం కావాలంటే కేటగిరీ బదులు పెన్. పెన్ ఉందా వీళ్ళు? లేదు. ఓకే, ఎస్. ఏమొచ్చింది? ఇది కేటగిరీ, ఇది నోడ్. ఓకే, నేనేం మార్చలేదు. నోడ్, నోడ్ యొక్క అవుట్పుట్ డిఫరెన్స్ ఏంటో చెప్పండి మీరు. సో మీకు అర్థమవుతుంది. ఈ నోడ్ లిస్ట్ వి నీడ్ టు డిస్ప్లే ద ఆల్ ద node values along with field value along with value. Okay na, we need all the values. Okay na, we need to display the all the node along with values. ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ ఏం డిస్ప్లే అయింది? we need to display the only first node value, first field along with the value. ఏదైతే నేను ఏదైతే డిఫైన్ చేశానో, ఇక్కడ ఏం డిఫైన్ చేశాను? కేటగిరీ అనేది మాత్రమే డిఫైన్ చేశాను. ఈ కేటగిరీలు చాలా ఉన్నాయి కదా, పెన్ అని పెట్టాను, బట్ ఏం చాలా ఉన్నాయి. ఏంటి నాకు ఓన్లీ వి నీడ్ టు పాపులేట్ ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఇన్కమింగ్ పేలోడ్. ఓకేనా, దే హ్యావ్ టు పాపులేటెడ్ ప్రింట్ ద ఫస్ట్ వాల్యూ, ప్రాసెస్ ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద ఇన్కమింగ్ పేలోడ్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సింపుల్. ఓకేనా, సో node list value type is the node. If you select the node, you get all the value along with the full record. Okay, if you want to extract the single node, use the node single record or first value ఏదైతే ఉందండి పెన్ కానీ ఏదో ఫస్ట్ రికార్డ్ నువ్వు సింగిల్ వాల్యూ సింగిల్ రికార్డ్ ప్రాసెస్ చేయడానికి ఓకేనా నోడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే ఫైన్. సో లెట్స్ టాక్ అబౌట్ అదర్ వన్. నోడ్ లిస్ట్ బులియన్. బులియన్ ఏంటి చూడండి. ఇక్కడ బులియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, కేటగిరీ అనేది బులియన్ అంటే ఏంటి? అది ఉందా లేదా అని, అంతే కదా. చూడండి నేనేం చేశాను, కేటగిరీ ఉంది కాబట్టి డిప్లాయ్ చేస్తున్నాను. ఈ బేసిక్స్ థింగ్స్ ఓన్లీ. ఇది చాలా చాలా బేసిక్స్ థింగ్స్. ఓకేనా, చూడండి కేటగిరీ ఉంది కాబట్టి కేటగిరీ వచ్చింది. ఓకే, నేను కేటగిరీ లేదు. ఓకే, లెట్స్ ఏం పెడుతున్నాను, కేటగిరీకి బదులు జిఓ ఆర్ఐ. ఏం చెప్తున్నానండి, యూ నీడ్ టు చెక్ ద పర్టికులర్ ఫీల్డ్ అనేది ఉందా లేదా. ఓకే, ఫీల్డ్ ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా, వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఎనీ డేటా. వీ నీడ్ టు చెక్ పర్టికులర్ నోడ్ ఆర్ ఫీల్డ్. ఈ ఈ ఫీల్డ్ అనేది నాకు వచ్చిన ఇన్కమింగ్ పేలోడ్లో ఇది నా పేలోడ్. ఓకే, ఇన్కమింగ్ పేలోడ్లో పర్టికులర్ ఫీల్డ్ ఉందా లేదా, ఉంటే నేను ఫిల్టర్ చేసి డేటాను ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను. క్లారిటీగా తెలియదు ఫీల్డ్ ఉందా లేదా. లెట్స్ సి, ఐ నీడ్ టు చెక్ ద వ్యాలిడేట్ ద పర్టికులర్ నోడ్ ఆర్ ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్ట్ దెన్ ఐ గెట్ ఏ, ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్. లెట్స్ ట్రిగర్ ఇట్. ఏముంది? ఫాల్స్. ఓకే, దట్ ఈస్ ద కాల్ నోడ్. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏం రాశాను నేను చూద్దాం, డాక్యుమెంట్లో ఏం రాశాను. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద పర్టికులర్ ఫీర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, ఇఫ్ ఎగ్జిస్టింగ్ రిటర్న్ ఏ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఏ ఫాల్స్. ఈ బులియన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వీ నీడ్ టు చెక్ ద పర్టికులర్ ఫీల్డ్ ఆర్ నోడ్, ఆ వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా, లెట్స్ సి నెక్స్ట్ స్ట్రింగ్. నేనేమి ఇక్కడ ఒకే ఫీల్డ్కి నేను జస్ట్ ఓకే, ఇప్పుడు ఏం జస్ట్ ఇంటీజర్. ఇంటీజర్ ఏంటి చూద్దాం. ఓకే, కేటగిరీ ఇంటీజర్ ఏం వస్తుందో అవుట్పుట్. ఇందాక ఏం చెప్పాను, ఇంటీజర్ అంటే ఏంటి? న్యూమరిక్ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇంటీజర్ అనేది వాడతాం, అంతే కదా. న్యూమరిక్ వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్. ఓకేనా,
ఏం పెట్టింది కేటగిరీ ఏం పెట్టింది స్ట్రింగ్ వాల్యూ అది రిటర్న్ చేసింది ఏం రిటర్న్ చేసింది నేను ఓకే ఇంటీజర్ కాదు కదా అది ఇంటీజర్ అయితే ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది ఓకే ఇంటీజర్ వాల్యూస్ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 పెట్టాను చూద్దాం అయినా రిటర్న్ చేస్తున్నాను మనము ఎప్పుడైనా నువ్వు ఒక వాల్యూలో ఇంటిజర్ వాల్యూస్ని అది కూడా ఏమొచ్చింది ఫస్ట్ వాల్యూ చాలా ఉన్నాయి వెయిట్లో ఓకేనా నేను ఏం చెప్పాను ఫస్ట్ వాల్యూలో వచ్చిన ఇన్పుట్ వాల్యూ ఫస్ట్ ఇన్పుట్లో ఇంటిజర్ వాల్యూ వస్తుందా లేదా ప్రాపర్గా వాల్యూస్ని చెక్ చేయాలి అనుకుంటే అప్లికేషన్ స్ట్రక్చర్ కానీ ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇంటిజర్ని యూజ్ చేస్తాం ఓకే లెట్స్ సి వన్ బై వన్ దాన్ ఇంటిజర్ చెప్పింది స్ట్రింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము స్ట్రింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పండి సో సేమ్ క్యాట్ స్ట్రింగ్ అనేది ఇందాక మాట్లాడుకున్నాం కేటగిరీ లైక్ వి నీడ్ టు ఫెచ్ దట్ పర్టికులర్ వాల్యూ స్ట్రింగ్ మెమరికా అనేది ఏంటిది అలా చేసిన ఏం వస్తుందో చూద్దాం ఫిల్టర్లో చాలా కండిషన్స్ ఉంటాయి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఓకే సో అది స్ట్రింగ్గా ఏంటనేది చూద్దాం ఓకే నేను ఇక్కడ రాశాను నెంబర్ రాశాను ఓకే నెంబర్ వేసాను చూద్దాం ఏం వస్తుందో 4 వచ్చింది బట్ ఇది ఇలా రాకూడదు Okay. We want to find out the first category using a string or not. Okay. సో ఇది ఇంకొక ఆప్షన్ ఓకే ఇది ఒకటి చూద్దాం ఇది ఏంటి ఇది అవుట్పుట్ ఏంటో చూద్దాం ఇలా నోడ్ లిస్టే బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీకు చిన్నది అర్థం అవుతుంది నోడ్ లిస్ట్ పెట్టాను ఓకే నేను రాశాను పీడిఏ కేటగిరీ నేనేం పెట్టాను ఐటెంలో సో ఐటెం 3లో అంటే నాకు వచ్చిన రికార్డులో ఫస్ట్ రికార్డ్ ఇది సెకండ్ రికార్డు థర్డ్ రికార్డులో నాకు ఏదైనా అవుట్పుట్ కావాలి అనుకుంటే ఓకేనా నాకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి మల్టిపుల్ రికార్డ్స్ వచ్చేటప్పుడు ఎక్కడైనా 10th కానీ ఎక్కడైనా ఇష్యూ వస్తుంది ఆ పర్టికులర్ దాంట్లో నాకు పర్టికులర్ ఐటెం పర్టికులర్ రికార్డులో నేను వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఈ నెంబర్ని డిఫైన్ చేస్తాం ఇది స్ట్రక్చర్ ఓకేనా దీన్ని నోడ్ పెడుతున్నాను ఓకే అవుట్పుట్ ఏమొచ్చింది దీనికి ఇది ఓకే చూద్దాం సో అర్థమైంది ఐటెం అంటే ఏంటి సింపుల్గా ఐటెం అని ఇచ్చి ఓకేనా
ఐటమ్ సేమ్ స్ట్రక్చర్లో, ఐటమ్ కూడా స్ట్రక్చర్ అయితే సేమ్, ఓకేనా. ఇందాక దేనికి జస్ట్ వి నీడ్ టు క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్లో మనము ఒక పర్టికులర్ వాల్యూని నువ్వు ఆ పర్టికులర్ వాల్యూని కావాలి అనుకుంటే ఎలా డిఫైన్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఫిల్టర్లో అండ్ రూటర్ కూడా ఎండ్ అండ్ ఆర్కేషన్ డిస్టెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. సమ్ కేసెస్లో ఫిల్టర్ అనేది ఎండ్ అండ్ ఆర్ కండిషన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఓకే. సి అవుట్పుట్ అనేది ఏమొచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూసారు నోడ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి. ఇక్కడ నేను డైరెక్ట్గా డిఫైన్ చేశాను ఫిల్టర్లో, పర్టికులర్గా నోడ్ లిస్ట్ పర్టికులర్ ఐటెం అనేది డిఫైన్ చేస్తాను కాబట్టి నాకు రెండు కేటగిరీలో సెకండ్ కానీ థర్డ్ కానీ ఏమీ రాలేదు. వీ నీడ్ టు డిఫైన్ ద థర్డ్ ఎలిమెంట్లో, థర్డ్ రికార్డ్లో ఉన్న కేటగిరీలో ఉన్న వాల్యూ వచ్చింది. ఇఫ్ వాంట్ డిస్ప్లే థర్డ్ కేటగిరీ వాల్యూ థర్డ్ లైన్ ఐటెం, ఓకేనా. ఆ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం. లేదు పర్టికులర్ వాల్యూ కావాలనుకుంటే ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు, ఓకే. ఎట్ ద సేమ్ టైం ఎండ్ అండ్ ఆర్ కండిషన్స్ కూడా మనం సపోర్ట్ చేస్తుంది. ఇవ్వండి నాకు ఇదే ఒకే దాంట్లో ప్రొడక్ట్ ఐడి ఆరు కావాలి అనుకుంటే, ఓకేనా. ఎండ్ అండ్ ఆర్ కండిషన్స్ కూడా ఫిల్టర్ ఈజ్ సపోర్టెడ్ ఎండ్ అండ్ ఆర్ కండిషన్స్ ఆల్సో. చూడండి, సో ఎండ్ ఆర్ కండిషన్స్ కూడా మనం సపోర్ట్ చేస్తుంది. అండర్ ఓపెన్ క్లోజ్ బ్రాసెస్ మధ్యలో రాస్తాను ఇది ఎండ్ అండ్ ఆర్. ఇక్కడే ఈ ఎండ్ తీసి ఆర్ పెట్టినా సరిపోతుంది, ఓకే. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయనే అవుట్పుట్ అనేది వస్తుంది, ట్రూ వస్తుంది. ఈ రెండు కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది, ఓకే. సో ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి చూడండి. సో వీ కెన్ డిస్కస్ అడ్వాన్స్డ్ లెవెల్ వెరీ లేటర్, ఓకే. సో ఫిల్టర్లో చాలా టైప్స్ ఉంటాయి, ఓకేనా. ప్రొడక్ట్ టైప్ దిస్ ఇస్ ఆల్సో వెరీ యూస్ఫుల్, ఓకేనా. దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఆల్సో టైప్ కాల్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్. ఇలా మనం డిఫైన్ చేసాం అనుకోండి యాట్రిబ్యూట్ లెవెల్ వాల్యూస్ వస్తాయి, ఓకేనా. ఈ యాట్రిబ్యూట్ లెవెల్ వాల్యూస్ వచ్చేటప్పుడు మనం ఎలా చేస్తామంటే ఈ విధంగా ఎట్ ద రేట్ టైప్ అనే దాంతో కాల్ చేస్తాం. ఈ టైప్ ఇస్ కాల్ లేదు యాట్రిబ్యూట్, ఓకేనా. యాట్రిబ్యూట్ లెవెల్ అంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం, ఓకే. చూడండి ఇలా స్ట్రింగ్తో కానీ, ఓకేనా. ఇదిగోండి వెయిట్ అనేది గ్రేటర్ దాన్ ఆపోస్ట్ ఎలా వచ్చినా మనం చూడండి ప్రొడక్ట్ టైప్ స్ట్రక్చర్ అనేది ఏంటి. ఓకే ఇది ఫిల్టర్ రిలేటెడ్. సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఎనదర్ వీడియో కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్, ఓకే. ఏదైతే ఇప్పుడు బేసిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాన్స్డ్ లెవెల్, ఓకే. థ్యాంక్ యూ.